ఈ రోజు మన ప్రిపరేషన్ విత్ గోంగూర పేస్ట్. గోంగూర రైస్ అయితే చేసేద్దాం. మన ఆంధ్ర స్టైల్ గోంగూర రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తాలింపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, ఒక ఆనియన్ ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. మీకు ఇవన్నీ కూడా ఆప్షనల్. మీకు కావాలంటే జస్ట్ తాలింపు వేసేసి పేస్ట్ వేసి రైస్ వేసేయండి, సరిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేద్దాము, పాన్ పెట్టేద్దాము, అన్ని వేసేద్దామండి. ఇప్పుడు తాలింపు దినుసులు అన్నీ వేసేద్దాము. అన్నీ దోరగా వేగేదాకా చూసుకుందామండి. ఇది అయ్యాక ఆనియన్ వేద్దాం. సో ఇప్పుడు ఇవైతే అన్ని దోరగా వేగిపోయినాయండి. సో కొంచెం ఆనియన్స్ కూడా పొడవుగా తరుక్కోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని బ్రౌన్ గా వేగిపోయినాయండి. సో మన గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. ఇంత గోంగూర పేస్ట్ కూడా పట్టదండి నేను వేసిన తాలింపుకి. ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 8 పీపుల్కి అయితే వచ్చేస్తుంది. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, సో సరిపోయిద్దండి గోంగూర రైస్కి. గోంగూర పేస్ట్కి కావాల్సిన రైస్ అయితే తీసేసుకున్నాను. సో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాము. ఆహా ఏమి రుచి, తినరామై మరచి. గోంగూర రైస్ అండి, మన ఆంధ్రాలో ఫేవరెట్. ఇట్స్ రివ్యూ టైమ్. సో టేస్ట్ అయితే చేసేద్దాము. కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, ఒక్కరోజు సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేసినాక టేస్ట్ అయితే అద్దిరిపోయింది. గోంగూర, ఆంధ్ర గోంగూర రైస్ సూపర్. సూపర్ అంటే సూపర్. టేస్ట్ బి ఆర్ హెల్త్ బి. ఇలాంటి మరిన్ని 2-minute 2 ingredient రెసిపీస్ కోసం తెలిసిందే కదా. యూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.